నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీ వేదికగా స్పష్టతనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. సామాన్యుల్ని కష్టపెడితే వదలబోమని సినీ ప్రముఖులకు హెచ్చరిక. తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమన్న అల్లు అర్జున్. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీపై ఏసీబీ దర్యాప్తు. జేపీ సంస్థకు నో డ్యూస్ సర్టిఫికేట్లు ఇచ్చిన వెంకటరెడ్డి. మాజీ అధికారి అడ్డగోలు వ్యవహారంపై విచారణ వేగవంతం. విలాస వస్తువులపై 1% సెస్ విధించాలన్న పయ్యావుల. విపత్తు సహాయ నిధికి వినియోగించాలని జీఎస్టీ కౌన్సిల్లో ప్రతిపాదన. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీపై ఈసీ నిషేధం. సీసీ కెమెరా దృశ్యాలు, వెబ్కాస్టింగ్ బహిరంగపరచకుండా చర్యలు. కువైట్ వైద్య రంగానికి భారతీయులే ప్రధాన బలమన్న మోదీ. మినీ ఇండియా చూస్తున్నట్లు ఉందని ఎన్ఆర్ఐల సమావేశంలో వ్యాఖ్య. బ్రెజిల్ మినాస్ గెరైస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ట్రక్కును ఢీకొన్న బస్. 38 మంది దుర్మరణం, 12 మందికి తీవ్ర గాయాలు. సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పులేదని, అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ విధానమని, అయితే సామాన్యుల ప్రాణాలు పోతున్నా సరే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటే మాత్రం కుదరదని తేల్చి చెప్పారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనేది తమ ప్రభుత్వ విధానమని, అదే సమయంలో సామాన్య ప్రజల ప్రాణాలు తీసేవారిని ఏమీ అనొద్దంటే ఎలా అని సీఎం ప్రశ్నించారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ లేవనెత్తగా అసెంబ్లీ వేదికగా సీఎం సినీ ప్రముఖులకు స్పష్టతనిచ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులతో హీరో దురుసుగా ప్రవర్తించారని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు, హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవరు గాని చనిపోయిన కుటుంబాన్ని గాని హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్ లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి భగవత్ స్వరూపుడు. అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. సినిమాలు తీసుకుని వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది లేదన్న సీఎం రేవంత్ రెడ్డి అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని తెలుగు చిత్రసీమ పెద్దలకు సూచించారు. సామాన్యుల్ని కష్టపెడితే ఎవర్నీ వదలబోమని స్పష్టం చేశారు. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान जाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిచ్చేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ను పరామర్శించారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున 25 లక్షల రూపాయల చెక్కును శ్రీతేజ్ తండ్రికి అందించారు. ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి మెసేజ్ వచ్చే పిక్చర్స్ ఆలోచిస్తాం. అది కూడా నామినల్ కదా. అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు.
పుష్ప 2తోనే స్టాప్. సినీ పరిశ్రమ, హీరోలపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆరోపణలు చేయడం తగదని సినీ నటుడు అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. తన 22 కష్టాన్ని ఒక్క రాత్రి తుడిచి పెట్టుకుపోయేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ పోలీసుల అనుమతితోనే తాను థియేటర్ వద్దకు వచ్చానని స్పష్టం చేశారు. బయట ఏం జరిగిందో పోలీసులు తనకు చెప్పలేదన్నారు. తాను ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయలేదని అల్లు అర్జున్ తేల్చి చెప్పారు. పుష్ప 2 చిత్రానికి సంబంధించి డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని సినీ నటుడు అల్లు అర్జున్ స్పష్టం చేశారు. థియేటర్ వద్ద అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండానే థియేటర్కు వచ్చానని చెప్పడం సరికాదన్న అల్లు అర్జున్ ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయలేదని స్పష్టం చేశారు. గతంలో పలువురు హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లానని, తన అభిమాని చనిపోతే వెళ్లకుండా ఉంటానా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు. అక్కడ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు వచ్చి చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్టు వెళ్ళిపోతాం. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. నేను వెళ్ళిపోయా. నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. మా బన్నీవాస్కి ఫోన్ చేసి వాసు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు కలువు, నేను వస్తానంటే మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు చేయడం పట్ల కన్నీటి పర్యంతమైన అల్లు అర్జున్ 22 కష్టపడి సాధించుకున్న నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీతేజ్ భవిష్యత్తు బాగుండేలా బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నేను అసలు ఏం కేర్ చేయట్లేదు, ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు, అంత స్ట్రాంగ్ పర్సన్. నేను చాలా ఫేస్ చేస్తాను. నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం, దానికి మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం, జెన్యున్గా ఏమైనా చేద్దాం డార్లింగ్. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాను సార్, ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. ఏమో మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడదామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. తమ కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తుంటే బాధ కలిగి మీడియా ముందుకు వచ్చినట్లు అల్లు అరవింద్ స్పష్టం చేశారు. 3 తరాలుగా తమ కుటుంబం ఎలాంటిదో ప్రజలకు తెలుసునన్నారు. సంధ్యా థియేటర్ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఘాటుగా స్పందించడం, అల్లు అర్జున్ మీడియా సమావేశంలో వివరణ ఇవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అన్ని మతాలను గౌరవిస్తూ ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన రేవంత్ రెడ్డి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దళితులకు, గిరిజనులకు, క్రిస్టియన్ సమాజానికి ఇప్పటికే తమ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందజేస్తోందని చెప్పారు. త్వరలో టీపీసీసీ కార్యవర్గంలో ప్రభుత్వంలో క్రిస్టియన్లకు వాటా, కోటా ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. దళిత క్రిస్టియన్ సోదరుల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రత్యేకమైన కార్యాచరణ కార్యక్రమాలను మన ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పంపకాలలో, అదే విధంగా దళిత క్రిస్టియన్స్ కి అత్యధికంగా లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వంలో కూడా వాళ్ళని భాగస్వాములను చెయ్యాలని, భవిష్యత్తులో పార్టీలో కూడా పిసిసి కార్యవర్గంలో ఖచ్చితంగా క్రిస్టియన్ సమాజానికి కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించాల్సిందిగా పిసిసి అధ్యక్షుడికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.
వైసీపీ ప్రభుత్వంలో ఇసుక గుత్తేదారు జేపీ పవర్ వెంచర్స్ అక్రమాలకు అంతే లేదు. దోచుకున్న సొమ్ముకు లెక్కలేదు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకుని అమ్మేసుకుంది. ఏపీ ఎండీసీకి చెందిన యంత్ర పరికరాలను వినియోగించుకుంది. కానీ డబ్బులు మాత్రం చెల్లించలేదు. బకాయిలు వసూలు చేసి ఇప్పించాలని ఏపీ ఎండీసీ అధికారులు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డికి పదే లేఖలు రాసినా ఆయన పట్టించుకోలేదు. చివరకు జేపీ సంస్థ ఎలాంటి బకాయి లేదంటూ ధ్రువపత్రం జారీ చేసి బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయించారు. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీపై విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు ఈ బకాయి వ్యవహారాన్ని కీలక అంశంగా తీసుకుని విచారణ జరుపుతున్నారు. వైసీపీ హయాంలో 2019 సెప్టెంబర్ నుంచి 2021 మే వరకు ఏపీ ఎండీసీ ఇసుక వ్యాపారం చేసింది. ఆ తర్వాత జేపీ సంస్థకు జగన్ ప్రభుత్వం ఇసుక వ్యాపారం కట్టబెట్టింది. ఆ సమయంలో ఏపీ ఎండీసీకి చెందిన 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, వివిధ రీచులు, స్టాక్ పాయింట్లలో ఉన్న తూకపు యంత్రాలు, సీసీ కెమెరాలు, ఈపోస్ పరికరాలు జేపీ సంస్థకు అప్పగించారు. ఇసుక విలువ 157 కోట్లు, యంత్ర పరికరాల విలువ 27 కోట్లు కలిపి మొత్తం 184 కోట్ల రూపాయలుగా లెక్క తేల్చారు. ఇందులో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే జేపీ సంస్థకు ఉపగుత్తేదారైన టర్న్కీ సంస్థ చెల్లించింది. మిగిలిన 174 కోట్ల రూపాయలు 3.5 ఏళ్లుగా చెల్లించలేదు. వడ్డీతో కలిపి బకాయి 200 కోట్లకు చేరింది. జేపీ సంస్థ నుంచి ఆ మొత్తం వసూలు చేసి ఇవ్వాలని ఏపీ ఎండీసీ నుంచి గనుల శాఖకు అనేకసార్లు లేఖలు రాశారు. గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్గా, ఏపీ ఎండీసీ ఎండీగా కూడా వెంకటరెడ్డి వ్యవహరించారు. జేపీ సంస్థ 2.5 ఏళ్లు ఇసుక గుత్తేదారుగా ఉంది. ఆ సమయంలో 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉండగా సర్దుబాటు పేరిట చివర్లో తప్పుడు లెక్కలు చూపింది. వాటన్నింటికీ వెంకట్రెడ్డి తలూపారు. ఈ ఏడాది మార్చి 14న జేపీ సంస్థ ఎటువంటి బకాయిలు లేదంటూ ధ్రువపత్రం ఇచ్చేశారు. తర్వాత ఉపగుత్తేదారైన టర్న్కీకి చెందిన బ్యాంక్ గ్యారంటీలు విడుదల చేయాలని జేపీ సంస్థ కోరింది. ఆ తర్వాత 120 కోట్లు విడుదల చేయాలని మార్చి 23న బ్యాంకు మేనేజర్కు వెంకట్రెడ్డి లేఖ రాశారు. ఇలా వెంకట్రెడ్డి జేపీ సంస్థకు వత్తాసు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీపై కేసు నమోదు చేసి విచారిస్తున్న ఏసీబీ ఇప్పుడు ఈ బకాయిపై దృష్టి పెట్టింది. జేపీ సంస్థ ఎంత బకాయి ఉంది, ఎన్నిసార్లు ఏపీ ఎండీసీ అధికారులు లేఖలు రాశారు, గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకట్రెడ్డి ఎందుకు స్పందించలేదు, బకాయి గురించి పట్టించుకోకుండా నో డ్యూ సర్టిఫికెట్ జారీ, బీజీల విడుదలకు ఆదేశాలు ఎలా ఇచ్చారు అనే వివరాలను గనుల శాఖ, ఏపీ ఎండీసీ అధికారుల నుంచి తీసుకుంటున్నారు. ఇసుక కేసులో వెంకట్రెడ్డి అడ్డగోలుగా వ్యవహరించారనడానికి ఇదే కీలకం కానుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. 5% మించి జీఎస్టీ స్లాబ్లో ఉన్న వస్తువులపై రాష్ట్రంలో జరిగే రవాణాపై 1% ఏపీ ఫ్లడ్ సెస్ విధించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. దీనివల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన ఏపీ తరఫున కొన్ని కీలకమైన ప్రతిపాదనలు చేశారు. పయ్యావుల కేశవ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రివర్గ ఉపసంఘం వేసింది. పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే ఫోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని కోరారు. ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని, రాష్ట్రాలకు డేటా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ పై జీఎస్టీని 5% తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జన్యు చికిత్సను జీఎస్టీ నుంచి మినహాయించాలని తీర్మానించింది. ఈ మేరకు 55వ జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రీ ప్యాకేజ్డ్ ఆహార నిర్వచనాన్ని సవరించాలని కౌన్సిల్ సిఫారసు చేసిందని చెప్పారు. రుణాల చెల్లింపులో జాప్యానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు విధించే జరిమానాపై రుణగ్రహీతలు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని సీతారామన్ తెలిపారు. విమాన ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కౌన్సిల్ అంగీకరించలేదని స్పష్టం చేశారు. భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ నుంచి వివరాలు రావాల్సి ఉన్నందున ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్ను తగ్గింపు నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు వెల్లడించారు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లపై పన్ను విధించే నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు చెప్పారు. పన్నుల హేతుబద్ధీకరణపై మంత్రుల కమిటీ ఇంకా నివేదికను రూపొందించలేదని సీతారామన్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఈసీ మార్పులు చేసింది. ఇక నుంచి పోలింగ్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వెబ్కాస్టింగ్, అభ్యర్థుల వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. ఈసీ సిఫార్సుతో ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లోని రూల్ 93(2)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఇందుకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీ, న్యాయశాఖ వివరణ ఇచ్చాయి. ఈ సవరణ ప్రకారం ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు, డాక్యుమెంట్ల తనిఖీలు అందుబాటులో ఉంటాయి.
ఉంటాయి. పోలింగ్ బూత్లోని సీసీటీవీ కెమెరాల తనిఖీ వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, వాటిని ఏఐతో నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారని పేర్కొంది. రూల్ 93కి సవరణ ద్వారా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని, ఇతరులకు ఉండవని వివరించింది. ఈ సవరణపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఎన్నికల పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది. ఈ సవరణను న్యాయపరంగా సవాల్ చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మలక్పేట మార్కెట్ యార్డ్లో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఉత్తమ్ కమిటీ చైర్మన్ సహా ఇతర సభ్యులతో ప్రమాణం చేయించారు. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామన్న మంత్రి ప్రస్తుతం 42 ఎకరాల్లో ఉన్న మార్కెట్ను కొహెడలో 158 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. రైతులు, ట్రేడర్స్, కార్మికులు సిద్ధంగా ఉంటే మార్కెట్ తరలింపు జరుగుతుందని వివరించారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విచారణ బృందం కార్ రేస్తో సంబంధం ఉన్న శాఖల నుంచి దస్త్రాలు తెప్పించుకుని పరిశీలిస్తోంది. హెచ్ఎండిఏ నుంచి కీలక దస్త్రాలు తెప్పించుకుని డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పూర్తి వివరాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఏసీబీతో సమాంతరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదు చేసిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వాంగ్మూలం ఏసీబీ నమోదు చేయనుంది. అనంతరం కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసి వారిని అన్ని కోణాల్లో విచారించి వాంగ్మూలం నమోదు చేయనుంది. రైతుల సాయంతో సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 6 ఏళ్ల తర్వాత జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని తెలిపారు. 5 ఏళ్లు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన వైసీపీని పక్కన పెట్టిన రైతులు కూటమి పార్టీల ఐక్యతకు ఏకపక్షంగా మద్దతు పలికారని నిమ్మల పేర్కొన్నారు. సాగునీటి సంఘాలతో దాదాపు 60,000 మందికి సాగునీటి రంగంలో ప్రాతినిధ్యం కల్పించామన్న మంత్రి ఇది నిజమైన రైతు ప్రభుత్వమని వివరించారు. సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు మరి నామినేషన్ వేయడానికి కానీ వారిని బలపరచడానికి కూడా గ్రామాలలో ఆ యొక్క జగన్ తరపున ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఒక్క రైతు కూడా ముందుకు రాలేదు అని అంటే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక చెంప దెబ్బ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆశయం ఏదైతే ఉందో నెరవేరుతుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలను ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఏబీవీపై తదుపరి చర్యలన్నింటినీ ప్రభుత్వం నిలిపేసింది. ఈ మేరకు సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయశాఖతో పాటు అడ్వకేట్ జనరల్తో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏబీవీపై మోపిన అభియోగాల విచారణలో ఎలాంటి ఆధారాలు లేవంది. ఏబీవీతో పాటు ఆయన కుమారుడి సంస్థపై వచ్చిన ఆరోపణలపై సహేతుకమైన ఆధారాలు లేకపోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన లేదని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన అభియోగాలకు సంబంధించి విచారణలో తీవ్ర జాప్యం కారణంగా ఆయన ఇంక్రిమెంట్ల లాంటి ప్రయోజనాలను పొందలేకపోయారంది. 2024 మే 31న ఏబీవీ ఉద్యోగ విరమణ చేయడంతో యూపీఎస్సీ సిఫార్సులు అమలు చేసేందుకు ఆస్కారం లేదని వెల్లడించింది. దీంతో పాటు ఉద్యోగ విరమణ అనంతరం ఆయనపై తదుపరి విచారణ ఎలాంటి ఫలితాలను ఇవ్వబోదని, దీంతో పాటు క్రమశిక్షణా చర్యలకు ఆస్కారం లేదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పశ్చిమాసియా దేశం కువైట్లో భారతీయులను చూడటం ఆనందంగా ఉందని, ఇదో మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2 రోజుల కువైట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని అక్కడి ప్రవాస భారతీయులతో నిర్వహించిన హలా మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వందలాది మంది భారతీయులు ఇక్కడికి వస్తున్నారని, అలా కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేశారని మోదీ అన్నారు. భారతదేశ ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాలను మేళవించి కువైట్ నేలను భారతీయ నైపుణ్య రంగులతో నింపారని ప్రశంసించారు. కువైట్ వైద్య రంగానికి భారత వైద్యులు, మెడికోలే ప్రధాన బలమన్న మోదీ కువైట్ భవిష్యత్తు తరాలను భారతీయ ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. భారతదేశ స్టార్టప్లు, సాంకేతికతలు కువైట్ అవసరాలకు ఆధునిక పరిష్కారాలను చూపించగలవని మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత్కు లిక్విడ్ ఆక్సిజన్ను సరఫరా చేసిన కువైట్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
బ్రెజిల్లోని మినాస్ గెరైస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సుకు మంటలంటుకుని 38 మంది దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మరో 12 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణిస్తూ ఉండగా బస్సు టైరు ఊడిపోవడంతో అది అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టినట్టు తెలిసింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కానీ అప్పటికే అందులోని చాలా మంది చనిపోయారు. జర్మనీ క్రిస్మస్ మార్కెట్ దాడిలో గాయపడ్డ 200 మందిలో 7 భారతీయులు ఉన్నారు. 3 ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, గాయపడ్డ భారతీయులందరితో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆ భయంకర దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది. మృతులు, క్షతగాతుల చుట్టూ తమ ఆలోచనలు ఉన్నాయని, బాధిత భారతీయులతో టచ్లో ఉన్నామని విదేశాంగ శాఖ తెలిపింది. మాగ్డెబర్గ్లోని క్రిస్మస్ షాపింగ్ చేస్తున్న వందలాది మంది పైకి సౌదీకి చెందిన ఓ వైద్యుడు కారుతో దూసుకెళ్లాడు. ఆ ఘటనలో 9 ఏళ్ల చిన్నారి సహా 5 మరణించారు. నిందితుడు ఒక నాస్తికుడని, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఆ దుర్మార్గానికి వడిగట్టాడని విచారణలో తేలింది.